హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శాఖ ఇచ్చిన ప్రభుత్వం అనేది వెంటనే ఇవి ఖాళీ అయితే చేయండి అని మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా అంటే కొత్తగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనపై అయితే దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటుగా పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం మార్చేసింది. బుధవారం వివిధ హోదాల్లో ఉన్న 19 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం మార్చేసింది. తాజాగా రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పదవి విరమణ పొందిన తర్వాత కూడా ప్రభుత్వ శాఖల్లో పలు విభాగాల్లో కొనసాగుతున్న ఉద్యోగుల విషయంలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. వివిధ విభాగాల్లో రిటైర్ అయిన ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వివిధ భాగాల్లో రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగుతున్న సిబ్బందిని వెంటనే తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా హెచ్ఓడీలు కార్యదర్శులను ఆదేశించారండి. జూన్ 24వ తేదీ లోపల దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎవరి సేవలైనా తప్పనిసరిగా అయితే రూల్స్ ప్రకారం వారికి కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని అయితే సూచించారండి. అదేవిధంగా మరోవైపు తెలంగాణకు చెందిన కొంతమంది ఉద్యోగులు ఏపీలోనే పనిచేస్తున్నారని వారికి తెలంగాణకు పంపాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంఘ నేతలు ఏపీ సిఎస్ను కోరారు. సో గురువారం సిఎస్ను కలిసి ఈ విషయమై వారైతే విన్నవించారు. ఇక ఏపీలో నూతన ప్రభుత్వం పాలన విషయానికి వస్తే ప్రభుత్వ యంత్రాంగం మీద పెట్టుకున్న పట్టును పెంచుకునేందుకు దిశగా ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టును పెంచుకునే దిశగా అయితే టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గురువారం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీలు చేశారైనా మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులను శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్లను జీఏడీకి అటాచ్ చేశారు. ఇక బుధవారం రాత్రి డీజీపీని సైతం మార్చారు. నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమించారు. తాజాగా రిటైర్ ఉద్యోగుల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా అయితే ఉద్యోగులకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చండి. ప్రభుత్వ విధంగా వెంటనే ఈ ఖాళీలు అయితే చేపట్టింది.